ఓకే. కాన్ఫిడెన్స్ హర్షిత్ మీద, స్టోరీ మీద? హర్షిత్ కాదు, మీరు మధ్యలో పేరు మర్చిపోయి కూడా చూసి కూడా హర్షిత్ 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 సిత్తే. హర్షిత్. కష్టం పేరు. హర్షిత్ మీద, స్టోరీ మీద, దేని మీద? కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ 1000%. 1000%. మామూలు కాన్ఫిడెన్స్ కాదు, ఫుల్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎలా ఉన్నారు? October 4th అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారని అర్థమవుతుంది. 100కి 200% కాన్ఫిడెన్స్ గా ఉన్నారు శ్రీకృష్ణ గారు. మూడో కంటితో లేదు అంటే ఇది చాలా చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉందండి. సో అది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయింది. ఇప్పుడే మ్యూజిక్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వెరీ క్లియర్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ట్రాన్స్లేట్ అయింది. హెన్స్ ఎరగొట్టేస్తున్నాడు మొత్తం అంతా. సో ఫస్ట్ లెవెల్ ఆడియన్స్ ఆల్రెడీ చూసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు కాబట్టి వీఆర్ మోర్ ఎక్సైటెడ్ టు షో ఇట్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు విష్ణు గారు అన్నట్టు ఆ Day 1 ఎలా వచ్చి అందరికి, ఇప్పుడు దేవరా తర్వాత వస్తున్న మూవీ, సో ఆబ్వియస్ గా ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. సో రైట్ టైం అంటారా October 4th? అకార్డింగ్ టు us I think it is because దసరా సెలవులు స్టార్ట్ అవుతుంది. సోలో డేట్ ఈ రోజుల్లో సోలో డేట్ ఎవరికి దొరుకుతుందా? మీకు దొరుకుతుంది, లక్కీ పర్సన్స్ కదా. ఎవరు లక్కీ? మీకే దొరికింది కదా. Will this be fourth hit in a row? Fourth hit, right? ఆల్రెడీ సామజ, ఓం హ్యాట్రిక్ ఇచ్చేసారు. ఇది fourth hit కదా. Fourth ఇందులో 4, 5, 6 ఉన్నాయి. మూడు ఇది 4 సినిమాలతో సమానం అండి నాకు. ఓకే. సో ఒకేసారి 4 హిట్లు అన్నమాట. ఆడియన్స్ కి కూడా 4 సినిమాలు చూసిన అనుభూతి అంతేనా? డెఫినెట్ గా ఉంటుంది అనుభూతి. అంటే 4 సినిమాలు చూసిందంటే ఏదో దాని తర్వాత ఒకటి అలా కాదు. షార్ట్ ఫిల్మ్ 4 చూసినట్టు ఒక ఫీల్ అంత దీంతో వెళ్తాం బయటికి. 4 సినిమాల ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్తాం ఆనందంగా. ఇంటికి వెళ్ళి మీరు నిజంగా మనం ఒక్కొక్కసారి తప్పొచ్చు ఇంతలా చెప్తున్నప్పుడు. మనం అంటే వినేవాళ్ళు మీకు ఎక్కడన్నా ఇది అనిపించవచ్చు. సింగిల్గా వెళ్ళకండి సినిమాకి, మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి, పేరెంట్స్ని తీసుకెళ్ళండి. మిమ్మల్ని మామూలుగానే పిల్లల్ని ఇష్టపడతారు, ఇంకా ఎక్కువ మీ మీద మారిపోతుంది, లుక్కే మారిపోతుంది అనమాట. అలాంటి ఉద్దేశ పూరితాలు చాలా ఉన్నాయి సినిమాలు. సో వీలుంటే ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా కాకపోతే Day 1 మీరు అందరూ ఫస్ట్ ఫ్యామిలీస్ ఏ సినిమాకి ఇమీడియట్ గా కదిలిపోరు. సో Day 1 వచ్చే వాళ్ళు విల్ డెఫినెట్లీ గో ఫర్ ద సెకండ్ టైం విత్ దేర్ ఫ్యామిలీ. ఇదైతే ఫర్ షూర్. అర్థం కాక కాదు, వాళ్ళకి చూపించాలి అని. నేను అలా అదే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మంచి అనుభూతి పొందినప్పుడు అరే వీళ్ళని కూడా తీసుకెళ్తే బాగుంది, వాళ్ళని కూడా తీసుకెళ్తే బాగుందన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాకి అలా అనిపిస్తుంది, పేరెంట్స్ని తీసుకెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతారు ఆ మాటలతో. అప్పుడుండే ఏమంటారు అట్లా ఆ సమయ సందర్భాలకి ఇంకా బాగా వాళ్ళు బాగా ఇదవుతారు. సో ఆ కాలం వాళ్ళ కోసమే ఒక సాంగ్ పెట్టినట్టున్నారు, లైక్ అక్కడికి వెళ్ళిపోయిన ఫీలింగ్. ఆ కాలం వాళ్ళకి వదులుతాం. మరి ఈ కాలం వాళ్ళకి ఏముంది? వదిలేంగా సింగర్ చూడలేదైతే. అది నేను చూడలేదు, ఈ సాంగ్ చూసారనమాట. అది చూడండి. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు అడగాలి యాక్చువల్లీ. ఏదైనా ఒక క్యారెక్టర్, 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి ఒకదానికి ఒకటి జంప్ అవ్వాలంటే ఒక క్యారెక్టర్ గెటప్ వేసుకున్న తర్వాత త్రూ అవుట్ అదే క్యారెక్టర్ తో ఉండాల్సి వస్తుంది షూటింగ్ లో. ఎప్పుడైనా 2-3 కలిసి ఒకే రోజు షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి? 2-3 డేస్ అలా అవసరం పడింది. 2-3 డేస్ చేసాం. అది కొంచెం కష్టమే, హెక్టిక్ అయిపోయినప్పుడు. ఈ టైం టేకింగ్ ఇది కదా, టైం పట్టేది. కానీ ఒక్కరోజే కదా అని చెప్పి ఆ ఒక్కరోజు వేసుకున్నందుకు 4 రోజులు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన 3 ఒక రోజు చేసిన అవసరం పడింది. సో బియర్డ్ షిఫ్ట్స్ అవన్నీ రేర్ గా పడిందా లేకపోతే? లేదు, రేర్ గానే తప్పక 1-2 డేస్ కొన్ని చిన్న ప్యాచెస్ ఉండిపోయి అవి చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. లొకేషన్ మళ్ళీ దానికోసం తర్వాత రోజు ఆ ఒక్క ముక్క చేసుకుని రావడం అంటే క్రూ అంతా మళ్ళీ రావాలి. సో మేము ఆ డిసిప్లైన్ పెట్టుకున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఇంక్రిమెంట్ అవ్వద్దు ఎట్సెట్రా ఇవన్నీ. సో రీతు, మీరు ఎప్పుడైనా అంటే 2 క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా, లేక త్రూ అవుట్ ఎంజాయ్ చేశారు? And Nadi, I didn't have any prosthetic makeup or anything. So comparatively, my work was much easier.